నీవు బయటికి రాగలిగితే, నీవు దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, ఒక తెగింపులోనికి నువ్వు రాగలిగితే, సమర్పణలోనికి నువ్వు రాగలిగితే, త్యాగంలోనికి నువ్వు రాగలిగితే, ప్రతిష్ఠితలోనికి నువ్వు రాగలిగితే, ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్నే కాదు, నీ స్వజనులను, నీ జాతి వారిని, నీకు కలిగినటువంటి వారిని అందరినీ ఆయన చిత్తములో, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో ఉన్నటువంటి వారందరినీ, నశించిపోతున్నటువంటి వారందరినీ రక్షించడానికి, నశించిపోతున్నటువంటి వారి ప్రాణములను కాపాడడానికి దేవుడు నిన్నే నిలబెట్టబోతున్నాడు. పరాక్రమము కలిగిన వాడిగా గిద్యోను పిలుస్తున్నాడు. దేవుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. మనకందరికీ తోడుగా ఉంటానంటున్నాడు. నీ బలహీనతలో నుంచి నిన్ను బలపరచి, నిన్ను ధైర్యపరచి, మరణ భయములో, చావు భయములో ఉన్నటువంటి గిద్యోను దేవుడు దర్శిస్తున్నాడు. గిద్యోను అంటున్నాడు, దేవుడే మాకు తోడుగా ఉంటే, దేవుడే మాకు నీడగా ఉంటే, దేవుడే మమ్మల్ని కాపాడితే మాకు ఎందుకు ఈ కష్టాలు, మాకు ఎందుకు ఈ బాధలు, మాకు ఎందుకు ఈ శ్రమలు, మాకు ఎందుకు ఈ కన్నీళ్ళు అని అడుగుతున్నాడు గిద్యోను. అందుకే నేను వచ్చాను మీ కష్టాలు తీర్చడానికి, మీ కన్నీళ్లు తుడిచివేయడానికి, మీ బాధలు, ఇబ్బందులు, అన్ని కష్టములన్నింటినీ తొలగించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. నిన్ను దర్శిస్తూ ఉన్నాను. నిన్ను వాడుకొని నీ వారినందరినీ సంరక్షించడానికి, నీ వారినందరినీ దీవించడానికి, నీ వారినందరినీ బలపరచడానికి నిన్ను నేను వాడుకొని పోతున్నాను అంటున్నాడు. నీవు నమ్మినట్లయితే ఆయన సన్నిధిలో నిలబడగలవా? పరాక్రమం కలిగిన వాడిగా, ధైర్యవంతునిగా, బలవంతునిగా, బలాఢ్యునిగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు.